హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి టేస్టీ వడలు చేశాను. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఈరోజు మనం స్పెషల్ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే వడ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి దాన్ని తయారు చేయ విధానం ఒకసారి చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వడ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. తయారు చేయ విధానం ఒకసారి చూద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పచ్చిమిర్చి తీసుకోవాలి అండ్ 1 ఆనియన్, ఒకటి పెద్దది. పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా తరగాలండి. ఆనియన్స్ చాలా చిన్నగా చాపుడు అంటారు కదా, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెమ్మలు చిన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర అండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనము మినపప్పు వచ్చేసి ఒక 5 అవర్స్ లేదా 4 అవర్స్ నానబెట్టేసుకొని ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసేసి మన మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని డైరెక్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఓకేనా? వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే జారుతుందండి, వడలు క్రిస్పీగా రావు, అలాగే వేయడానికి కూడా పర్ఫెక్ట్గా రాదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీలో అయితే ఈ విధంగా వస్తుంది. గ్రైండర్ ఉన్న వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా ఈ విధంగా తిరుగుతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయకండి. సో మొత్తం గ్రైండ్ చేశానండి. ఈ విధంగా పట్టుకుంటే కింద పడద్దు, ఆ విధంగా పేస్ట్ కావాలి. పర్ఫెక్ట్గా అవుతుంది అలా అయితేనే. ఫ్రెండ్స్, మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఆనియన్స్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోడా యాడ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా సరిపోయింది 1 టేబుల్ స్పూన్. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. నా దగ్గర కెమెరా పట్టుకోవడానికి స్టాండ్ లేదు కాబట్టి నేనే పట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా కలపాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసారు కదా ఎంతో యమ్మీగా కనిపిస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకున్నాక మనం చూసాక స్పూన్లో పట్టుకొని వదిలేస్తే కింద పడకుండా అంత పర్ఫెక్ట్గా ఉంది. మనం ఒక గరిటె తీసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా తీసుకొని దాని మీద తడి పెట్టాలి. వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మనం వడ షేప్లో వడ ఆ విధంగా ఒత్తేసుకొని వదిలేస్తే ఈజీ అండి. నేను ట్రై చేశాను ఈ విధంగా ఎలా ఉంటుందని, కానీ త్వరగా అయిపోలేదు. ఒకటి వేసరికే టైం పట్టింది. సో అందుకే నేను నా ఓన్ స్టైల్లో తయారు చేద్దామని ఒకటైతే ఆ మోడల్లో వేసాను. ఇలా వచ్చేసిందండి. తీసేసి ఒక పేపర్లో, ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టేసుకొని వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా చేతి స్టైల్తో చేతిలో ఇలా వేసేసుకొని ఇలా అనుకుని ఈ విధంగా వేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకున్నాను 4. ఇవి ఎప్పుడు కానీ స్టవ్ సిమ్లోనే ఉండాలండి. లోపల పిండి ఆల్మోస్ట్ ఉడకాలి కాబట్టి. ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. చూసారు కదా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మనం వడలు రెడీ అయ్యాయండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇలా ఈ విధంగా నా స్టైల్లో చేశాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో వడ. చాలా 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 బాగుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి వడలంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.